హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 22 ఎపిసోడ్. ఈ స్టోరీ కనుక మీరు పూర్తిగా వింటే మాత్రం మీ జీవితం మార్పు వస్తుంది. అలాగే మీరు ఎక్కడ కూడా దేని కూడా మీరు నెగిటివ్ ఆలోచనలు తీసుకునకండి. వ్యాసుని కొడుకు శిశుడు భగవత్ ప్రవచనాన్ని కేవలం పరిస్థితులకి చెప్పడానికి వారం రోజులు కేటాయించిండా. ఎస్, ఆవు పాలు పితికినంత సేపు కూడా ఎక్కడ నిలవని సుఖబ్రహ్మ వారం రోజులు ఎలా అంటే విద్య లేదా శాస్త్రం అరువుడైన వాడికి గురువే స్వయంగా వచ్చి బోధిస్తాడనే విషయం అర్థమైందనుకుంటా. కావున మన సబ్జెక్టు కూడా మీరు అర్హులైనప్పుడే అది స్వయంగా వెతుకుతుంటూ వచ్చి మీ వద్దకు చేరుతుంది. అర్హులైన వారే దాన్ని సాధిస్తారు. మీరు క్లాస్ అటెండ్ చేశారంటే మీరు ఈ సబ్జెక్ట్కి అర్హులన్న మాటే. కాబట్టి మీరు ఏదైనా సాధించగలరు. విశ్వదర్శన శాస్త్రం యొక్క రహస్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు దాన్ని ఛేదించే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్కటిగా మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, అది మీకు మాత్రమే అర్థమవుతుంది. ఒక్కసారి నేను ఇలా అనుకుంటే ఇంకోలా జరిగింది అనే అనుమానం వస్తుంది. ఇక మెల్లిమెల్లిగా మీలోంచి తర్కం బయటకు వెళ్ళి సత్యం గోచరం అవుతుంది. సత్యం అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. అప్పుడే మీరు పరిపూర్ణత్వాన్ని సాధించి అంతా మీరవుతారు. అంతా మీదవుతుంది. మీరు చేసేది ఈ సబ్జెక్టు ఫాలో కాండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఒక వీడియో చూడగానే మీకు ఏది అర్థం కాదు. అలాగే చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. 400 పైననే వీడియోలు చేసాం. ఒక్కసారి వెనక్కి ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూసి అర్థం చేసుకోండి. ఏది కూడా తొందరగా మీకు అర్థం కాదు. 1-2 వీడియోలు చూస్తే అర్థం కాదు. క్లాసులకు వెళ్తేనే మీరు ఏదైనా అనుభవం వస్తుంది. అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి థ్యాంక్ యూ సో మచ్.